హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా, ఈజీగా, ఇన్స్టెంట్గా ఇంట్లో ఎటువంటి వెజిటేబుల్స్ లేకపోయినా కూడా హెల్తీగా చేసుకునే ముద్దపప్పు. నేనైతే ఈ పప్పుని ముద్దపప్పు అని పిలుస్తాను. మీరు ఒకసారి ఈ రెసిపీ చూసిన తర్వాత మీరు కూడా సేమ్ ఇలానే చేసుకుంటూ ఉంటే ఈ పప్పుని మీరేమని పిలుస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ ఒక 1 కప్పు వరకు పప్పు క్వాంటిటీ ఇంతని లేదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు పప్పు అనేది తీసుకోవచ్చు. వాటర్ పోసుకొని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ కందిపప్పుని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ పప్పు నానేలోపు ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూను తాలింపు గింజల్ని వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయల్ని లైట్గా ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇందులో 2 ఇంచుల వరకు చెక్క, కారు, లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసుకొని ఇవన్నీ మొత్తము ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదు. ఇవి పప్పు వేసి ఉడికించేటప్పుడు ఆ పప్పులోని ఈ ఉల్లిపాయలు ఉడుకుతాయి కాబట్టి ఎక్కువగా వేగనవసరం లేదు. ఇవి కొంచెము ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో 10 నిమిషాలు నానబెట్టుకొని వాష్ చేసుకున్న కందిపప్పుని వేసుకోవాలి. ఈ పప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఈ పప్పుని ఆయిల్లో వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పుకు గాను ఫస్ట్ ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసుకున్నాను. గరిటె పెట్టి తిప్పినప్పుడు ఈ 1/2 కప్పు వాటర్ అనేది తక్కువ అవుతాయి అనిపించింది. మరో 1/2 కప్పు వాటర్ అనేది వేశాను. మనం ఇక్కడ ముద్దపప్పు గట్టిపప్పు చేస్తున్నాం కాబట్టి వాటర్ అనేది చూసుకొని వేసుకోవాలి. కాబట్టి నేను ఒక 1 కప్పు కందిపప్పుకు గాను 3/4 కప్పు వాటర్ అనేది పోసాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసేయాలి. ఎక్కువగా విజిల్స్ వస్తే పప్పు అనేది మాడిపోతుంది. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అలాగే పప్పు ఎక్కువగా ఉడికించినా కూడా మెత్తగా అయిపోతుంది. కొంచెం పలుకులుగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. 3 విజిల్స్ అలాగే 3/4 కప్పు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది. ఈ పప్పుని స్మాషరు లేదంటే పప్పు గుత్తితో కానీ ఇలా మెత్తగా మెదుపుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దీనికి ఎటువంటి తాలింపు కూడా అవసరం లేదు. ఈ పప్పుని ఇన్స్టెంట్ పప్పు, ముద్దపప్పు ఎలా అయినా పిలుస్తారు. మీరు ఎలా పిలుస్తారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముద్దపప్పు, ఆవకాయి అలాగే వీటితో పాటు నేను టమోటా రసం కూడా చేశాను. ఆ రెసిపీని నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ముద్దపప్పు కానీ మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.